ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యూట్యూబ్ ద్వారా వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామము నిత్యము మీకు తోడై ఉండి కాపాడునుగాక. మిమ్ములను, మీ కుటుంబములను, మీ వ్యాపారములను దేవుడు దీవించునుగాక. మంచిది పిల్లరా, మరి గత కొద్ది కాలంగా ఈ ఉపవాస దినాల్లో మనము యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 శ్రేష్టమైన మాటల్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు 4వ మాటని మనం ధ్యానం చేయటానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మంచిది పిల్లరా, కొద్ది నిమిషాలు దేవుడు పలికినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మాటని ధ్యానం చేద్దాం. ఎందుకు అనంటే నేను ప్రతిసారి చెప్తూ వచ్చాను, ఖచ్చితంగా ఆయన పలికినటువంటి మాటలో మనకొక ఏదో ఒక మన జీవితానికి ఉపయోగపడేటువంటి అంశం ఉండక తప్పదు. కాబట్టి పిల్లరా, ఆ యొక్క మాటని మనం ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు. నేను ఆ వాక్యాన్ని చదువుతున్నాను, మీరందరూ ఆ రీతిగా ఉందా లేదా పరిశుద్ధ గ్రంథాల్లో గమనించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మంచిది పిల్లరా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తిని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మలను ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఇదిగో నాయన, మీరు పలికిన శ్రేష్టమైనటువంటి మాటల్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉండగా ఈరోజు నాయన 4వ మాటను ధ్యానం చేస్తుండగా మీ కృప చూపండి అయా. ఆ మాటలో ఉన్నటువంటి అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేసి ఈ యూట్యూబ్ ద్వారా నాయన ఈ యొక్క వీడియోని వీక్షిస్తూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆ మాట ద్వారా బలపరచబడి వారి జీవితాల్లో కూడా ఆ మాటలు నెరవేర్చబడినట్లుగా కృప చూపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. మంచిది పిల్లరా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యములో మనం చదివాము. అంటే ఇంచుమించు 3 గంటల సమయంలో యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ పలికినటువంటి మాట ఇది 4వ మాటగా మనకందరికీ తెలుసు. ఆయన ఏమంటున్నాడంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అంటే దేవుడే మరి యేసుక్రీస్తు వారిని చేయి విడిచినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. అంటే ఎందుకు దేవుడు యేసయ్య చెయ్యి విడిచాడు అని మనం ధ్యానం చేస్తే కొన్ని లేఖనాల్లో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకనంటే ఈ యొక్క 4వ మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, అసలు ఈ 4వ మాటలో ఉన్న సారాంశం ఏంటి, ఈ 4వ మాటలో మన జీవితానికి ఉపయోగపడేటువంటి మాట ఏమిటి, ఈ 4వ మాట వల్ల మన బ్రతుకులకు కావాల్సినటువంటి అర్థాన్ని ఏమిస్తుందో ఈరోజు ఆ సారాంశాన్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మంచిది పిల్లరా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యంలో మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు ఆ కల్వరి సిలువలో మండు టెండలో 3 గంటల సమయంలో వేలాడుతూ ఆయన అన్న మాట ఏమిటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అంటే ఈ 4వ మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, ఎందుకు దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క చేయి విడిచిపెట్టాడు అనంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యము. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అపోస్తులైనటువంటి పౌలు గారు రాస్తూ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఆయన అంటున్న మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు అసలు ఆయన సిలువ వేయబడ్డాడు, ఎందుకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క చెయ్యి విడిచిపెడితే ఆయన నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి అని ఆయన అడుగుతున్నాడు అని అంటే ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యంలో ఏమని ఉంటుంది అని అంటే, ఆయన
మనల్ని అంట మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా, అంటే మనము పాపం అనే దానికి దాస్యముగా ఉన్నామట. పాపం అనే కాడి కింద దాస్యముగా ఉన్నాం మనం. మనల్ని పాపం ఏలుబడి చేస్తున్నది ప్రతి మనిషిని కూడా. యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించవలసి వచ్చింది అని అంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పాపము నుండి విడిపించటానికి. ఆయన ఆ మండుటెండలో కలువరి శిలువలో వేలాడినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది, ఆ అవసరత ఎందుకు వచ్చింది అని అంటే ప్రతి ఒక్క మానవుడిని కూడా పాపము నుండి విడిపించటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 15వ వాక్యంలో స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యలారా మీరు పాపం అనేటువంటి కాడి కింద మీరు దాస్యులుగా ఉన్నారు, పాపం మిమ్మల్ని వేలుబడి చేస్తున్నది, మీరు పాపంలో బ్రతుకుతున్నారు. కాబట్టి మీరు పరిశుద్ధంగా బ్రతకాలన్నా, మీరు పాపం నుంచి విడిపించబడాలన్నా, మోక్షానికి చేర్చబడాలన్నా అది ఒకే ఒక్క రక్తము. ఏ రక్తం అనంటే పాపము లేని పరిశుద్ధమైన రక్తం ఒకటి ఉంది అనంటే అది యేసయ్య రక్తము. కనుక ఆ రక్తం మనల్ని విడిపించేది అని పౌలు గారు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన కలువరి శిలువలో వేలాడుతూ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని మత్తయి సువార్తలో అంటున్నటువంటి మాట. దేవుడు ఎందుకు యేసుక్రీస్తు వారి యొక్క చెయ్యి విడవవలసి వచ్చింది అనంటే మనందరి పాపములను బట్టి. మన పాపములు ఆయన మీద మోపాము గనక, ఆయన మోసుకుంటూ వచ్చాడు గనక, ఆయన మనల్ని పరిశుద్ధపరచటానికి వచ్చాడు గనక తండ్రి అయిన దేవుడు ఆయన వైపు చూడకుండా ముఖం తిప్పుకున్నాడని ఒక దగ్గర రాయబడుతుంది పిల్లరా. అంటే పిల్లరా, మనల్ని ఎందుకు యేసయ్య పరిశుద్ధంగా పరచాలి అనుకున్నాడంటే పాపము అనే కాడి కింద ఎవ్వరు కూడా దాసులుగా ఉండటం యేసయ్యకి ఇష్టం లేదు. అందుకే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి నుండి ఏం చేస్తున్నట్ట అపవాది? ఈరోజు ఒక మనిషి పాపానికి బానిస అయ్యాడు అని అంటే అది ఏదో ఆయన ఉద్దేశం కాదు, ఆయన అలవాటు కాదు, అది పుట్టుకతో వచ్చింది కాదు, లేకపోతే ఎవరో అలవాటు చేస్తే వచ్చింది కాదు. కానీ ఇక్కడ రాయబడ్డ యోహాను మొదటి పత్రికలో ఏమని రాయబడుతుందంటే 3వ అధ్యాయం 8వ వాక్యంలో మొదటి నుండి అపవాది పాపం చేయించు వచ్చాడు గనక అనేకుల్ని పాపానికి ప్రేరేపిస్తున్నాడు, అనేకుల్ని పాపంలోకి నడిపిస్తున్నాడు. ఎందుకు అని అంటే ఎవరు కూడా అపవాదికి ఇష్టం లేని పని ఏంటంటే ఎవరు కూడా యేసుక్రీస్తుకి దగ్గరగా వెళ్ళటం అపవాదికి ఇష్టంగా ఉండదు. యేసుక్రీస్తుని ఆరాధించటం అపవాదికి ఇష్టంగా ఉండదు. ఎందుకు అని అంటే అపవాది ఎప్పుడైతే పాపములో పడేస్తుందో ఆ పాపము ద్వారా మనిషి నరకంలోకి వెళ్ళిపోయి నశించిపోయి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి బ్రతుకులు విచ్ఛిన్నమైపోయి శరీరాలు పాడైపోయి నానా రకాలను బట్టి రోగాలతో పాడైపోయి చచ్చిపోతుంటే మరి యేసయ్య మన కొరకు దిగి వచ్చి ఆయన కలువరి శిలువలో వేలాడుతూ మన పాపం అనే కాడి నుండి మనలను రక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడిపించాడు ఆయన. 4వ మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే ఇదిగో మొదటిగా పిల్లరా పాపము నుండి ఆయన మనలను విడిపించటానికి వచ్చాడు. అందుకే ఆ కలువరి శిలువలో వేలాడుతూ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నాడు. మన పాపములు యేసయ్య మీద మోపబడ్డాయి కనుకనే తండ్రి అయిన దేవుడు యేసయ్య చేయి విడిచిపెట్టేశాడు. ఘోరమైనటువంటి పాపములు ఆయన మీద మోపబడ్డాయి, అందుకే యేసయ్య యొక్క చేయి విడిచాడు. కాబట్టి పిల్లరా ఎందుకు దేవుడు యేసయ్య చెయ్యి విడిచాడు అని అంటే మన పాపముల నుండి మనల్ని విడిపించటానికి. 2వ మాట దగ్గరికి వస్తే పిల్లరా రోమాపత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. రోమాపత్రికలో ఇక్కడ కూడా 5వ అధ్యాయం 9వ వాక్యంలో రోమాపత్రిక నేను చదువుతున్నాను. అది కూడా రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యంలో కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి
మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రెండోదిగా పిల్లరా, యేసుక్రీస్తు 4వ మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే, ఆయన మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అందుకే ఇక్కడ రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో స్పష్టంగా రాయబడుతుంది, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా. దేని వలనట? ఆయన రక్తమే. ఎవ్వరూ కూడా దేని వలన కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు. ఒక్క యేసు రక్తము ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చగలరు. ఎందుకు అనంటే ఆ రక్తములో పాపము లేని రక్తం, అది నిష్కలంకమైనటువంటి రక్తం అది. కాబట్టి ఆ రక్తము ద్వారా మనం ఏమవుతున్నామంటే, ఆ రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడుతున్నాము. ఒక ఉగ్రత రాబోతుంది మన మీదికి. ఆ ఉగ్రత నుండి మనం ఎలా తప్పించబడాలి అని అంటే, యేసు రక్తము ద్వారానే. ఒకవేళ పాపంలోనే ఉంటే ఆ ఉగ్రత మన మీదకి వస్తుంది. ఖచ్చితంగా ఆ ఉగ్రతకి మనం బలైపోక తప్పదు. ఆ ఉగ్రతకి బలి కాకుండా ఉండాలి అని అంటేనే యేసు రక్తం మన దగ్గరకు వచ్చింది. అదే మనల్ని నీతిమంతులుగా తీర్చింది, ఆ ఉగ్రత నుండి తప్పించింది. ఈ రోజుగా మనం అందరము పరిశుద్ధులుగా బ్రతుకుతున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన 4వ మాట ఏమంటున్నాడంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అంటే, పిల్లరా, ఎందుకు దేవుడు యేసయ్య చెయ్యి విడిచాడు అని అంటే, మనలందరినీ నీతిమంతులుగా తీర్చటానికి మనం నీతిమంతులుగా బ్రతకాలని, మన నీతి మనల్ని రక్షించాలని, మనం నీతిమంతులుగా ఈ లోకంలో ఉన్న ప్రజల ముందు, అలాగే దేవుని ముందు నీతిమంతులుగా జీవించినప్పుడు ఏ ఉగ్రత అయితే వస్తుందో ఆ ఉగ్రత నుండి ఖచ్చితంగా మన నీతి మనల్ని కాపాడుతుంది ఒక రోజున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, రెండోదిగా మనలను నీతిమంతులుగా తీర్చుటకు యేసయ్య కల్వరి శిలువలో మరణించాడని రాయబడుతుంది. అందుకే ఇక్కడ యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు అండి మనం నీతిమంతులుగా ఎప్పుడు చేస్తాడట దేవుడు? మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల. పాపములను కప్పుకున్నప్పుడు కాదు. అందుకే మనకందరికీ తెలుసు, దావీదు అనేటువంటి ఒక మంచి రాజు, ఇశ్రాయేలుని సుదీర్ఘంగా పరిపాలించిన ఒక గొప్ప రాజు, దేవుని దగ్గర నమ్మకంగా బ్రతికినటువంటి ఒక దావీదు ఒకానొక సందర్భంలో పాపంలో పడిపోయినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి అడిగినప్పుడు ఆ దావీదు పాపాలు కప్పుకున్నవాడు కాదు గాని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒప్పుకున్నాడు కనుకనే దేవుడు దావీదుని నీతిమంతులుగా తీర్చాడు. మరి ఇంకా ఎక్కువగా దేవుని కృపనిచ్చాడు, దేవుని కొరకు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఈ రోజున మన పాపములు మనం ఎప్పుడైతే యేసు రక్తములో ఒప్పుకుంటామో, ఆ రక్తము ద్వారా కడగబడతామో, నీతిమంతులుగా తీర్చబడతామో, ఉగ్రత నుంచి తప్పించబడతామో, దేవుని మహిమ కొరకు మనల్ని దేవుడు ఇంకా ఘనముగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా మన పాపములను మనము ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉండాలి. అందుకే 4వ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా దేవుడు మన పాపముల నుండి మనం విడిపించటానికి ఆయన కల్వరి శిలువలో మరణించాడు. రెండోదిగా మనలను నీతిమంతులుగా తీర్చటానికి ఆయన నీతి మనల్ని ఇవ్వటానికి. ఎందుకు అనంటే ఇక్కడ రాయబడ్డది చూడండి, మరియు మనలో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? యేసయ్య నీతిమంతుడు గనుక మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నీతి మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృపను మనకు చూపిస్తాడు, ఆయన కనికరాన్ని మనకు చూపిస్తాడు. ఆయనే మన పక్షమై నిలబడి దావీదుని ఏ విధంగా అయితే దినదిన అభివృద్ధి కలుగజేసి ఒక గొప్ప రాజుగా లేవనెత్తాడో ఆ రీతిగా మనల్ని కూడా లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాటను చూస్తే పిల్లరా, రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభు అయిన
క్రీస్తునందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మన యేసయ్య కలువరి శిలువలో మరణించడానికి గల కారణం ఏమిటంటే మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మన కొరకు మరణించాడు. నిత్య రాజ్యములో చేర్చడానికి. ఎందుకు అనంటే ఇక్కడ రాయబడ్డటువంటి మాట రోమా పత్రికలో 6వ అధ్యాయం 23వ వాక్యం, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఎప్పుడైతే మనిషి పాపం చేస్తాడో దానికి తగినటువంటి ఫలము ఏంటి అనంటే మరణము. ఈరోజు మనం ఏదైనా పని చేస్తే దానికి ఫలము జీతం వస్తుంది. అట్లనే ఇక్కడ పాపం చేసిన దానికి ఫలితం ఏంటయ్యా అనంటే మరణము. ఆ పాపము చేసిన అటువంటి వ్యక్తి మరణం నుంచి తప్పించబడాలి అనంటే ఆ పాపం మొదటిగా యేసు రక్తంలో కడగబడాలి. అప్పుడే యేసు నామములో నిత్య జీవానికి చేర్చబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, యేసయ్య మాట్లాడినటువంటి అమూల్యమైనటువంటి మాటలో ఎంత అర్థం ఉందని అని మనం గమనిస్తే పిల్లరా, 4వ మాటలో మొదటిగా మన పాపముల నుండి మనల్ని విడిపించటానికి ఆయన కలువరి శిలువలో ఉన్నాడు. రెండోదిగా మనలను నీతిమంతులుగా చేయటానికి ఆయన కలువరి శిలువలో వేలాడాడు. మూడవదిగా మనలను నిత్య జీవమునికి చేర్చటానికి, అంటే ఆయనతో పాటు ఆయన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకోవటానికి ఆయన నిత్యము మన కొరకు ఆయన యొక్క హస్తాలను చాచి దినమెల్లా మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళగలమంటే మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల తక్షణమే దేవుడు మనతో ఉంటాడు. మనం ఆయనతో ఉంటాము, ఆయన రాజ్యములో చేరతాము. ఖచ్చితంగా ఆయన కృప చూపిస్తాడు, ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.